Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 198. డాక్టర్ మాటలకి దక్ష, కర్ణ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి బయటకు రాగానే మరొకసారి ఆలోచించండి. ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మళ్ళీ కడుపంటే విని వాళ్ళు నవ్వుకుంటారు. అంతేకాదు పిల్లలు ఇద్దరు 6 ఏళ్లు పడ్డానికి దగ్గరగా ఉంటే ఇప్పుడు మళ్ళీ కడుపు వచ్చిందంటే ఎంత కామెడీగా ఉంటుంది మీరే ఆలోచించండి అంది. వాళ్ళకి 6 ఏళ్లు మాత్రమే దగ్గర పడ్డాయి. 20 ఏళ్లు కాదు కదా అందరూ నవ్వుకోవడానికి. అయినా మా నాన్నమ్మ వాళ్ళ కాలంలో ఇంటికి 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. పైగా పెద్ద కొడుకు పెళ్ళయ్యే టైంకి ఆఖరిన పుట్టిన వాళ్ళని ఎత్తుకొని మరీ పెళ్లిలో కూర్చునేవాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళకి లేని సిగ్గు మనకెందుకు అన్నాడు కర్ణ. ఆ రోజులంటే అది వేరే విషయం. అప్పుడు అందరికీ అది కామన్ కాబట్టి ఎవరూ పెద్దగా ఆ విషయం గురించి ఆలోచించారు. ఇప్పుడు అలా కాదు కదా. ఒక్కరు ముద్దు, ఇద్దరు వద్దు అన్నారు. సరే మనకిద్దరు పుట్టారు. అదొదిలేయండి. ఇప్పుడు మళ్ళీ మూడో వాళ్ళు అవసరమా అంది. సరే మనమేమీ కావాలనుకుని ప్రెగ్నెంట్ అవ్వలేదు కదా. యాక్సిడెంటల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మన బిడ్డని చంపుకోలేం కదా. నువ్వే చెప్పు బిడ్డని తీసేయాలనుందా నీకు అన్నాడు. ఆ మాటకి దక్ష కొద్దిసేపు ఆలోచించి మనసు ఏమాత్రం అంగీకరించకపోవడంతో లేదు లేదు. నా వల్ల కాదు అనగాని మరదే కదా నేను కూడా చెప్తున్నాను. ఇది మనిద్దరం కావాలనుకుని చేసుకున్నది కాదు. కానీ ఒకసారి జరిగిన తర్వాత మన చేతులతో మనం మన బిడ్డని వదులుకోలేం. అలాంటప్పుడు కావాలనుకోవడంలో తప్పే ఉంది అనగాని కరెక్టే అని చెప్పడంతో అందుకే హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఈ న్యూస్ అందరికీ చెప్దాం అని అన్నాడు. సరే అని నవ్వుతూ ఇద్దరూ కలిసి ఇంటికి రాగానే ఏమన్నాడురా డాక్టర్ అని బామ్మగారు వసుంధర ఇద్దరూ అడిగేసరికి దక్ష కర్ణ ఇద్దరూ నవ్వుకుంటూ ఒకరినొకరు చూస్తూ ఉంటే తాతగారు విశ్వనాథ్ ఒకరి మొహం ఒకరు చూసుకుని డాక్టర్ ఏమన్నాడో చెప్పమంటే మీరిద్దరూ అలా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారేంటి, విషయమేంటో చెప్పండి అని అన్నారు తాతగారు. విషయం చెప్పమంటే అలా పిచ్చి మొహాలు వేసుకుని చూస్తారేంటి, అసలు డాక్టర్ ఏమన్నాడు, ఉన్నట్టుండి వికారం వాంతులు ఎందుకయ్యాయి అని బామ్మగారు అడిగింది. అదేంటి నాని, నువ్వు కూడా గెస్ చేయలేకపోయావా అని కర్ణ అడిగేసరికి ఇవి చూస్తుంటే ప్రెగ్నెన్సీ లక్షణాల్లాగే ఉన్నాయి కానీ మీరిద్దరూ ఆపరేషన్ చేయించుకున్నారు కదా, కాబట్టి నేను అది ఆలోచించలేకపోతున్నాను అనగానే నువ్వు చాలా ఇంటెలిజెంట్ నాని అని కర్ణ అనగానే అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం అని విశ్వనాథ్ ఆశ్చర్యంగా అడిగేసరికి మీరు అనుకుంటున్నదే డాడీ, దక్ష ప్రెగ్నెంట్ అనగానే ఇదెలా సాధ్యం, మీరు అదేదో ఆపరేషన్ చేయించుకున్నారు కదా, అది తాతగారు అనగానే చాలా రేర్ కేసుల్లో ఆపరేషన్ ఫెయిల్ అవుతుందంట తాతయ్య, ఆ అదృష్టం మాకే దక్కి నీ మనవరాలు మళ్ళీ నీళ్లు పోసుకుంది అన్నాడు కర్ణ. దాంతో వసుంధర విశాలాక్షమ్మ ఇద్దరు కళ్ళు పెద్దవి చేసి ఒకరి మొహం ఒకరు చూసుకుని నిజమా అని అడిగేసరికి నిజమే, కావాలంటే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి చూడండి అంటూ కర్ణ రిపోర్ట్స్ చూపించడంతో అందులో పాజిటివ్ రిపోర్ట్ చూసి అందరూ తెగ ఆశ్చర్యపోయారు. నిజంగా అంతసేపు అవుతున్న వాళ్ళు కళ్ళని చెవులని నమ్మలేక ఇంకా ఆశ్చర్యపోతూనే ఉంటే అదేంటి
ఇంత మంచి శుభవార్త చెప్పినందుకు అందరూ సంతోషపడతారనుకుంటే మీరెందుకు అలా ఎలాంటి రియాక్షన్ లేకుండా ఉన్నారు అన్నాడు కర్ణ. కన్ఫ్యూజన్‌లో ఉన్నానురా. సంతోషం ఎందుకు లేదు చెప్పు? మామూలుగా అయితే చాలా సంతోషపడేవాళ్ళం కానీ ఇది నమ్మలేని నిజం కదా! అందుకే ఆశ్చర్యంగా ఉంది అని అంది వసుంధర సంతోషంగా. ఫైనల్‌గా మీకు హ్యాపీగా ఉందా లేదా అనగానే చాలా సంతోషంగా ఉంది. ఒక నిమిషం ఉండు అంటూ అటక మీద దాచిన కలాకండ్ స్వీట్ తీసుకొచ్చి మనవరాలికి తినిపించడంతో అదెక్కడిది అని తాతగారు అడిగారు. మీలాంటి దొంగ ఇంట్లోనే ఉండగా అది కనపడేలా ఎందుకు పెడతాను? మీరలా వాకింగ్‌కి వెళ్ళినప్పుడు చిన్నోడికి, చిన్న పిల్లకి ఇస్తున్నాను. ఇప్పుడు మనవరాలు ఇంత మంచి శుభవార్త చెప్పింది కదా! అందుకే దాని నోరు తీపి చేస్తున్నాను అంటూ ఆ స్వీట్ దక్షకి, కర్ణకి తినిపించి మిగిలిన వాళ్ళు కూడా పంచుకుంటే మరి నాకు అన్నారు తాతగారు. మీకు కావాలా? ఒక్క నిమిషం అంటూ కలాకండ్ డబ్బాల నుంచి ఒక చిన్న ముక్క తీసుకుని తినండి, పండగ చేసుకోండి అనగానే ఇంతకంటే గుడిలో ప్రసాదం ఎక్కువగా పెడతారేమో అని తాతగారు వెటకారంగా అన్నారు. కరెక్టే, గుడిలో ప్రసాదం ఎక్కువగా పెడతారు కానీ మీకు ఇంతకంటే ఎక్కువ పెట్టకూడదు. తినండి అని చెప్పడంతో తాతగారు మూతి ముడుచుకొని ఆ స్వీట్ ముక్క నోట్లో పెట్టుకోవడంతో అందరూ నవ్వుకుంటే వెంటనే కర్ణ ధాత్రి వరుణ్‌కి అలాగే విశ్వ వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పాడు. పురంధర ఫోన్ పక్కన విసిరికొట్టి కోపంగా మొహం తిప్పుకుంటే, నీకేమైంది మమ్మీ? అన్నయ్య వదిన మళ్ళీ పేరెంట్స్ అవుతున్నారంటే హ్యాపీ అవ్వాలి గాని నువ్వెందుకు బాధపడుతున్నావు అని విశ్వ అడిగాడు. నీ మొహం, వాళ్ళు పేరెంట్స్ అవుతున్నందుకు నాకు హ్యాపీగానే ఉన్నా నేను కోప్పడేది అందుకు కాదు అనగానే మరింకెందుకు అన్నాడు విశ్వ తండ్రి. వీళ్ళిద్దరికీ ఆ శుభకార్యం ఏదో జరిపిస్తే నేను కూడా ఒక మనవడిని లేదా మనవరాల్ని ఎత్తుకోవచ్చనుకున్నాను. కానీ మీ కోడలు ఇక్కడికి రావడానికి విసిగించడమే కాదు, వచ్చాక కూడా క్లైమేట్ పడలేదు, ఫుడ్ పడలేదని విసిగిస్తూనే ఉంది అని అంది పురంధర కోపంగా. ఆ మాటకి సౌమ్య నొచ్చుకున్నట్టుగా మొహం ముడుచుకుంటే విశ్వకీర్తికి బాధ అనిపిస్తే చాలే నోరు మూసుకో. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా నీకు? అయినా ఆ పిల్ల కావాలని చేసినట్టుగా ప్రవర్తిస్తావేంటి? ఒకవేళ కావాలని చేసినా అందులో తప్పే ఉంది? మొదటిసారి ఇష్టం లేకుండా ఒక చెప్పుల జత వాడుకోమంటేనే నువ్వు గంట సేపు లెక్చర్ ఇస్తావు. అదే అలాంటిది భర్త కాబట్టి అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలంటే ఎలా కుదురుతుంది? తను కూడా కాస్త అర్థం చేసుకొని వాడికి దగ్గరవ్వాలి కదా! అన్నాడు. అక్కడికి ప్రపంచంలో ఈవిడ గారికి మాత్రమే పెళ్ళైందా? మేమందరం పెళ్ళిళ్ళు చేసుకోలేదా? పిల్లల్ని కనలేదా? పైగా ఊరు దానిలాగా వాంతులు, జ్వరం, క్లైమేట్ పడలేదు అంటూ వంకలు చెప్పడం అంది కోపంగా. అక్కడికి ఇక్కడికొచ్చిన కొత్తలో నువ్వు ఊరికి వెళ్ళిపోదామని సంవత్సరం నా బుర్ర తిన్నావు. ఆ తర్వాత కిట్టి పార్టీలంటూ ఇక్కడ లేడీస్ అలవాటైపోయి నువ్విక్కడ అలవాటు పడ్డావు గాని నువ్వేదో పుట్టుక నుంచి ఇక్కడే పుట్టినట్టుగా బిల్డప్ ఇస్తావేంటి అని విశ్వ వాళ్ళ నాన్నగారు తిట్టడంతో కోపంగా చూసింది పురంధర. మనకి నొప్పిగా అనిపించిన విషయం అవతల వాళ్ళ దగ్గరకొచ్చేసరికి వెటకారంగా అనిపించకూడదు. ఈ మాత్రం అర్థం చేసుకోలేని దానివి ఇండియా నుంచి కోడళ్ళొద్దని అప్పుడే చెప్పాల్సింది. ఇక్కడే ఏదో ఒక తెల్ల పిల్లని పెళ్లి చేసుకునేవాడు. నీకు నచ్చినట్టుగా ఉండేది. ఫాస్ట్‌గా ఉండేది. అని ఆయన వెటకారంగా అనగానే ఇంకా ఆవిడేమీ మాట్లాడలేకపోయింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.